హాయ్ అండి. అందరూ ఎలా ఉన్నారండి? బాగున్నారా? నేనైతే చాలా బాగున్నానండి. ఈరోజు నేను మీకు కమ్మనైన తోటకూర పులుసు చేసి చూపిస్తున్నానండి. వీడియోలోకి వెళ్ళే ముందైతే నా ఛానల్ ఎవరైనా కొత్తగా చూసిన వాళ్ళైతే ప్లీజ్ అండి సబ్స్క్రైబ్ చేసుకోండి. సబ్స్క్రైబ్ చేసిన వాళ్ళు లైక్లు చేయండి, షేర్ చేయండి, కామెంట్స్ పెట్టండి. నా ఛానల్కి అయితే సపోర్ట్ ఇవ్వండి. కావాల్సిన ఐటమ్స్ అండి: తోటకూర కట్ట తీసుకున్నాను, టమాటాలు ఓ పావు కేజీ ఉంటాయండి, పావు కేజీ మీద ఇంక ఎక్కువే ఉంటాయి. టమాటాలు ఎక్కువ తీసుకోవాలి. ఒక ఆనియన్, పచ్చిమిర్చి. ఈ తోటకూర పులుసులో యాడ్ చేయడానికి అయితే మనం సాంబార్ పొడి 2 స్పూన్లు తీసుకోవాలండి. తర్వాత పచ్చిమిర్చి, జీలకర్ర, వెల్లుల్లిపాయ ఒక 2 టీ స్పూన్లు, బియ్యం అయితే నానబెట్టుకున్నానండి. ఇది తీసుకోవాలన్నమాట. మొత్తం ఐటమ్స్ బియ్యాన్ని ఒక 2 అవర్స్ ముందు నానబెట్టుకోవాలండి. ఈ మొత్తం ఐటమ్స్ అంతా బాగా మెత్తగా అవ్వకూడదండి, కచ్చపచ్చగానే ఉండాలి. రోట్లో వేసుకుని దంచుకున్నా పర్వాలేదండి, లేదంటే మిక్సీ పట్టుకుంటే జస్ట్ అలా పట్టేసి అలా ఆపేయాలి. రైస్ అయితే అస్సలు నలగనివ్వకూడదు. ఇలా నూకల్లా ఉంటేనే బాగుంటుందండి. చింతపండు తీసుకోవాలండి, మరీ ఎక్కువ తీసుకోకూడదు. చూడండి ఎంత తీసుకున్నానో ఎంతే తీసుకోవాలి. పెద్ద నిమ్మకాయ సైజు కంటే కొంచెం ఎక్కువ ఉంటుందండి చింతపండు. టమాటాలు ఎక్కువ యాడ్ చేసుకోవాలి, చింతపండు తగ్గించి యాడ్ చేసుకోవాలండి. అప్పుడే కమ్మదనం వస్తుంది. పులుపు అయితే ఎక్కువ వేసుకోకూడదు. నానబెట్టుకొని ఉంచేసుకోవాలి చింతపండును కూడా. తోటకూరని సన్నగా కట్ చేసుకోండి. ఎంత వీలైతే అంత సన్నగా కట్ చేసుకుంటే అంత బాగుంటుందండి పులుసుకి. ఇగోండి తోటకూర ఇలా కట్ చేసుకోవాలండి, ఇంత చిన్నగా. తోటకూరని అయితే కుక్కర్లో వేసుకున్నాను. పచ్చిమిర్చిని వేసుకోండి, ఆనియన్స్ని వేసుకోండి, కట్ చేసుకుని టమాటాలను వేసుకోండి, కారం వేసుకోండి, మీ కారాన్ని తగ్గట్టుగా వేసుకోండి, పసుపు వేసుకోండి, ఒక చిన్న గ్లాసులో వాటర్ వేసుకొని కుక్కర్ పెట్టుకోవాలండి. ఒక 4-5 విజిల్లు మెత్తగా ఉడికించేసుకోవాలి. మొత్తం తోటకూర టమాటా వేసిన ఐటమ్స్ అన్ని మెత్తగా ఉడికిపోవాలండి. కుక్కర్ పెట్టేసుకోండి. కుక్కర్ అయితే పెట్టేసుకున్నానండి. ఇప్పుడు 4-5 విజిల్లు వచ్చినంత వరకు ఉడికించుకుందాం. చూడండి, నేను రోట్లోనైతే దంచుకున్నానండి. ఇలా దంచుకోవాలి, ఎందుకంటే మెత్తనవ్వకూడదు. చూడండి, అదే మనం మిక్సీలో వేసాం అనుకోండి అంతా ఒక్కసారిగా నలిగిపోయినట్లు అయిపోద్ది, బరగ్గా రాదండి. అందుకే చెప్తున్నాను, కొద్దిగా వీలైనంత వరకు ఇలా చెయ్యండి. లేదు కాదు కూడదంటే మిక్సీ గిన్నెలో వేస్తే చూసుకొని వేసుకోవాలి. ఇలాగే కచ్చపచ్చగా ఉండాలండి, అంతకంటే మాత్రం మెత్తగా అవ్వనివ్వకండి. తోటకూర అయితే చూడండి ఉడికింది. ఇప్పుడు దీన్ని మెత్తగా ఇలాగ స్మాష్ చేసుకోవాలండి గరిటతో. మొత్తం టమాటా తోటకూర అంతా మెదిపేసుకోవాలి. బాగా మెదిపేసుకోండి. చూడండి, బాగా మెదిపేసుకున్నాను. ఇలా మెదిపేసుకోవాలి. ఇప్పుడు ఇందాక చెప్పాను కదండి చింతపండు నానబెట్టుకోమని, ఆ వాటర్ని అయితే వేసుకుందాము. పులుపు అయితే యాడ్ చేస్తానండి. ఇప్పుడు మరిగించుకోవాలి. సాల్ట్ వేసుకోండి. పులుసు అయితే చాలా వరకు మరిగిపోయిందండి. ఇప్పుడు ఇందాక దంచుకున్నాను కదండి రోట్లో వేసుకొని, మొత్తం మసాలా పౌడర్ లాగా ఇదంతా వేసుకోవాలి. కలుపుకోండి. మంటని మీడియం ఫ్లేమ్లో పెట్టుకొని మొత్తం బాగా మరిగించుకోవాలండి. పులుసులో సాంబార్ పొడి, రైసు అన్నీ వేసి మొత్తం పేస్ట్లా చేసి వేసాను కదండి. ఆ పేస్ట్ వేయడం వల్ల పులుసు చాలా చాలా టేస్ట్గా కమ్మనైన వాసనతో చాలా బాగుంటుందండి. పులుసు అయితే బాగా మరిగిపోయింది. ఇప్పుడు కొత్తిమీర వేసుకుందాం. తాలింపు అయితే ప్రిపేర్ చేసుకుందామండి. తాలింపు కోసం అయితే పాన్ పెట్టుకున్నానండి. ఆయిల్ పోసుకున్నాను, హీట్ ఎక్కుతుంది. ఎండుమిరపకాయలు వేసుకోవాలి, ఆవాల జీలకర్ర వేసుకోవాలి, వెల్లుల్లిపాయలు వేసుకోవాలి. ఆనియన్ని సన్నగా కట్ చేసుకోవాలండి. ఆనియన్స్ వేసుకోవాలి, కలుపుకోండి. ఇంకంతా బాగా వేగిందండి. కరివేపాకు వేసుకుందాం, కలుపుకోండి. పులుసులోనైతే పోపు వేసుకుందామండి. ఎంతో టేస్ట్గా ఉండే తోటకూర పులుసు అయితే రెడీ అయిపోయిందండి. నేను చెప్పిన టిప్స్తో నేను ఎలా చేశానో, ఎలా ప్రిపేర్ చేశానో
అలాగే చెయ్యండి. టేస్ట్ అయితే సూపర్గా ఉంటుందండి. నా ఛానల్ అయితే కొత్త ఛానల్ అండి. ప్లీజ్ అండి సపోర్ట్ ఇవ్వండి. నాకు సపోర్ట్ ఇచ్చి మీరు ముందుకు తీసుకెళ్తుంటే మంచి మంచి వీడియోస్ అని పెట్టగలుగుతానండి. నేను పెట్టే వీడియోస్ మీకు ముందుగా రావాలంటే నోటిఫికేషన్ కోసం అయితే గంట సింబల్ని అయితే యాక్టివేషన్ చేసుకోండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.